స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బేస్తావారిపేట గ్రామ పంచాయతీ పరిధిలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏవి రంగనాయకులు, తహసీల్దార్ శ్రీ జితేంద్ర కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీ జిలానీ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థాల వర్గీకరణ, పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటల్స్ జీరో వేస్ట్ విధానాలను అనుసరించాలని సూచించారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అట్లానే డిప్యూటీ విఆర్ఓ గారికి, ఇద్దరు విఆర్ఓలకి, అట్లానే మా పంచాయత్ సెక్రటరీకి అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా సాసా ప్రోగ్రాం అంటాం. సాసా అంటే ఏంటి? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం మనం ఏం చేస్తున్నామంటే గ్రామ సభ పెట్టుకొని ప్రతి నెల ఒక థీమ్ ఇస్తుంది గవర్నమెంట్ మనకి. ఆ థీమ్ గురించి ఆ నెల మొత్తం మనం ఏ మీటింగ్ పెట్టుకున్నా, ఏం చేస్తున్నా, మనం ఫీల్డ్ లెవెల్లో ఏదైనా యాక్టివిటీస్లో పాల్గొంటున్నా, ఈవెన్ డోర్ టు డోర్ ఏదైనా మనము చేస్తున్న ప్రోగ్రామ్ చేస్తున్నా వాళ్ళందరికీ ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ థీమ్ని ఎన్నుకొని దాని గురించి మనం ముందు ఇక్కడ చర్చించి దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, దానివల్ల ఏం ఉపయోగపడుతుందో ఏంటి తెలుసుకొని అదే విషయాన్ని మనం ఏం చేస్తామంటే ప్రజలకు వివరిస్తాం. అంతేనా? ఈ వారం వచ్చేసరికి యాక్చువల్గా మన ఇందాక గిరాని గారు చెప్పినట్టు ప్రతి 3వ శనివారం సాసా ప్రోగ్రామ్ ఉంటుంది. లాస్ట్ టైం రంజాన్ పండుగ సాటర్డే రోజు రావడం వల్ల 4వ శనివారం ఈరోజు సాసా ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు వచ్చేసరికి కాన్సెప్ట్ ఏదంటే జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్స్. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీస్లే. ఇన్స్టిట్యూట్స్ అంటే ఏవో కాదు, మన గవర్నమెంట్ ఆఫీస్లే. మనం రోల్ మోడల్గా ఉండి ప్రజలకు మన ఆఫీసులు చూస్తే మన ఆఫీసులు ఎక్కడ కూడా చెత్త చెదారం ఉండకుండా, అట్లానే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ రహితంగా ఉండి చక్కగా నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏం చేయాలంటే మా ఆఫీస్ అయినా, ఎంపీ ఆఫీస్ అయినా, తహసీల్దార్ గారి ఆఫీస్ అయినా, పంచాయతీ ఆఫీస్ అయినా, మీ అంగన్వాడీ సెంటర్లు అయినా, లేదంటే హాస్పిటల్స్ అయినా, అన్నింటిలో కూడా ఎక్కడ కూడా వేస్ట్ అనేది ఉంచకుండా హాస్పిటల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ నీట్గా ఉంచడం, ఏమన్నా పనికిరాని వస్తువులు ఉంటే వాటిని సెగ్రిగేషన్ కోసం పంపించడం, అంటే ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, ఏ వస్తువులను పంపించి నీట్గా ఉంచడం అనేది ముఖ్యంగా నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి సాటర్డే ఆల్ హెచ్ఓడీస్ వస్తే కొంచెం డిస్కస్ చేసి ఇది వాళ్ళు మనం చెప్పే విషయాలన్నీ వాళ్ళు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేసి ఈ విషయాలు చెప్తే వాళ్ళకి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు, తర్వాత పోయి మీ హెడ్ ఆఫీస్ విలేజ్ వస్తున్నారో లేకపోతే మాకు తెలియదు. ఎంతమంది చెప్తున్నారో చెప్పండి. ప్రతి మనం దాటి జరుపుకుంటున్నాం. మీరు మళ్ళీ మీ హెచ్ఓడీస్ చెప్తున్నారు ఇలా జరుపుకున్న సంవత్సరాలు వచ్చి అంటున్నాము. కాకపోతే మనం ఏదో జరుపుకుంటున్నాము ఉద్దేశం కాకుండా మంచి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎవ్రీగా చెప్పారు. పడి చెత్త పొడి చెత్త అని ఎవరో దాన్ని మనం పాటించడం. ఒక బాక్స్ ఒక డబ్బాను పెట్టేసి మనం మెయింటైన్ చేస్తాం. ప్రతి ఆఫీసులో మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము ఆ వేస్టేజ్ అనేది మన ఆఫీస్ నుంచి మనం తీసేసి మనం పడేసేస్తే తర్వాత వీళ్ళు ఎట్లా వస్తున్నారు పంచాయతీ సర్పంచ్ వచ్చినప్పుడు దాంట్లో మీరు అది ఫ్రై చేసేస్తే తీసుకుపోయి వాళ్ళే చేస్తారు. కాబట్టి మనము ఎంతమంది చేస్తున్నాం మన దాని గురించి మనం డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఎందుకంటే మీకు పెట్టుబడి చేస్తే వాళ్ళు మీకు వాళ్ళకి మీకు కామెంట్ చేస్తారు. ఇప్పుడు అందరూ కొంతమంది అంగన్వాడీ చేస్తున్నారు, కొంత ఏరియాలోకి వచ్చారు. మొత్తము దాదాపు మోసపడడం వరకు అందరు తెలియాలంటే అట్లా మళ్ళీ మీకు మీటింగ్ పెట్టుకొని ఈ వీక్ ఈ మంత్లో ఏం ప్రోగ్రామ్ జరిగింది డాట్స్ ఆర్డర్ అనేసి మీరు ఒకసారి మొబిలైజ్ చేసుకొని మీటింగ్ పెట్టుకొని మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఏ కాన్సెప్ట్ మీద
చేంజెస్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తర్వాత కాన్సెప్ట్ జరుగుతుంది కాబట్టి దాన్ని మనం అందరం నేను కానీ ఎంపీడీఓ గారు కానీ ఎప్పుడన్నా మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మనం ఏదైతే సాసా ప్రోగ్రాంలో జరిపిన మీరు మోటివేట్ చేస్తున్నారా లేకపోతే దాన్ని అంటే విధంగానే మీరు చెప్పింది మర్చిపోతున్నారా దాన్ని కూడా గమనిస్తాము. కాబట్టి మనం ఎందుకు చెప్తున్నామంటే మన ఆఫీసెస్ మన ప్రెమిసెస్లో ఇప్పుడు చూడండి, మా ఆఫీస్లో చూడండి, నేను నా సొంతంగానే నేను చలివేదన పెట్టాను. అంటే మా ఆఫీస్కి ఎంతమంది వస్తుంటారు, ఎక్కడి దూరం నుంచి పనపల్లి నుంచి వస్తుంటారు, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంటారు. అది నేను ఓన్గా, ఎందుకంటే మన డిఆర్ఓ గారు నాకు చెప్పారు మీటింగ్లో, అందరూ ఆఫీస్ దగ్గర చిల్డ్రన్ ఏర్పాటు చేయండి, 3 months కొంచెం హెవీగా ఎండలు ఉంటాయని నేనే ఆ ఓనర్ దగ్గర నిలబడేసి అవన్నీ కట్టించి మొత్తం చలివేదన 3 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బాగా రన్నింగ్లో ఉంది. ప్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసే ముందు కిండర్ గార్డెన్ ఇవన్నీ ఇప్పుడు కాన్వెంట్స్ ఇవన్నీ చేస్తారు. కానీ పిల్లలకి ఫస్ట్ టీచర్ ఎవరంటే అంగన్వాడీ టీచర్. కాబట్టి వాళ్ళు కొంచెం ఇందాక సార్ చెప్పినట్టుగా టీ క్లాసు అని చెప్పేసి అన్నది మీరు చాలా రైమ్స్ తోటి వాళ్ళకి మంచి మంచి విషయాలు వాళ్ళకి చెప్తా ఉంటారు. దాంట్లో కూడా ఈ శానిటేషన్ సంబంధించి కూడా కొంచెం అవగాహన కల్పించండి. అలానే మీ దగ్గరికి వచ్చే లేడీస్ ఎవరైతే వచ్చి ఇవన్నీ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయమ్మా. ఈ తడిచేత పుడిచేత మీద ఇంకా సాధించినట్టుగా ఈ గ్రామంలో శానిటేషన్ సంబంధించి చెత్త సేకరణ జరుగుతుందంటే అవును, దానికి 1 ప్రతిశేఖమని. తర్వాత వారంలో 2 సార్లు కంటే 3 సార్లు కనీసం జరుగుతుంది. 2 సార్లు మీ గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుందంటే అవునని చెప్పేసి అని మీరు దయచేసి మీ దగ్గర వచ్చే వీళ్ళకి లేడీస్కి వీళ్ళకి అందరికీ తెలియజేయండి. అట్లానే మన ఆశా వర్కర్స్ కొంచెం మీరు అందరూ అవగాహన కల్పిస్తే డెఫినెట్గా మన జిల్లాని మంచి పొజిషన్లో పెట్టుకోవచ్చు. అది 70% అట్లా ఉంటే బాగున్నట్టు. మనం 50 కంటే లోపల ఉంటే కొంచెం శానిటేషన్గా మనం వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం, వాళ్ళకి తెలియక వాళ్ళు 2 ప్లస్ చేస్తే మా ఊళ్ళో రావట్లేదు, మా ఊళ్ళో చేయట్లేదు అని చెప్పేసి అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఈ సైబర్ దానికి సంబంధించి ఇట్లాంటి కాల్స్ అని చెప్పేసి అనుకోకుండా గవర్నమెంట్ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది, మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.